ఈ 4 పాయింట్లను విస్మరించవద్దని మరియు పదవీ విరమణ సమయంలో ఈపీఎఫ్ఓ అందించే ప్రయోజనాలను తెలుసుకోవాలని ఈపీఎఫ్ఓ అన్ని రంగాలలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ సలహా ఇచ్చింది. ఈ వీడియోలో మేము ఈపీఎఫ్ సభ్యులు ఈ 4 పాయింట్లను ఎందుకు గుర్తుంచుకోవాలి మరియు ఈపీఎఫ్ఓ అందించే ప్రయోజనాల గురించి తెలుసుకోవలసిన అన్ని వివరాలను కవర్ చేస్తాము. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ప్రతి నెల ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12% ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. యజమాని కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తాడు. ఈపీఎఫ్లో డిపాజిట్ చేయబడిన డబ్బును ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటే, మీరు పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభించాలి. మీరు పదవీ విరమణ ప్రణాళికను ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు మరియు ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి నెలా జమ చేసిన మొత్తం పదవీ విరమణ ప్రణాళికలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇది పదవీ విరమణ కోసం మంచి నిధిని సృష్టిస్తుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ చట్టం 1952 ద్వారా ప్రారంభించబడింది. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డబ్బును నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ సూచించిన 4 పాయింట్ల వివరాలను తెలుసుకుందాం. 1. ఈపీఎఫ్ చాలా తక్కువ రిస్క్ ప్రత్యామ్నాయ పెట్టుబడి. ఈపీఎఫ్లో ఉద్యోగి తన ప్రాథమిక జీతంలో 12% డిఏతో పాటు ప్రతి నెలా ఈపీఎఫ్లో డిపాజిట్ చేయాలి. యజమాని అదే మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తాడు. పదవీ విరమణ సమయంలో మీరు ఈ డబ్బును వడ్డీతో పొందుతారు. ఈపీఎఫ్ చాలా తక్కువ రిస్క్ పెట్టుబడి. ప్రభుత్వ సంస్థ నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈపీఎఫ్లో డిపాజిట్ చేసిన డబ్బుపై వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. 2. ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు కంట్రిబ్యూషన్ ఇస్తుంది. ఈపీఎఫ్లో డిపాజిట్ చేసిన డబ్బులో 8.33% ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కి వెళ్తుంది. ఇది ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకోవచ్చు. మీ జీతం బేసిక్ ప్లస్ డిఏ 1 లక్ష రూపాయలు అని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో ప్రతి నెలా మీ జీతం నుండి 12,000 రూపాయలు మీ ఈపీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. సెక్షన్ 80C కింద దీనిపై మినహాయింపు లభిస్తుంది. 3. పన్ను కోణం నుండి ఈపీఎఫ్ చాలా ప్రయోజనకరం. పన్ను కోణం నుండి కూడా ఈపీఎఫ్ ప్రయోజనకరంగా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్ నుంచి డబ్బును విత్డ్రా చేసుకుంటే దానిపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే 5 ఏళ్లలోపు డబ్బు విత్డ్రా చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని విడిచిపెట్టినా లేదా కంపెనీ ఏదైనా కారణం చేత ఉద్యోగిని తొలగించినా మీరు మీ ఈపీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. పని చేస్తున్నప్పుడు కూడా నిర్దిష్ట పరిస్థితుల్లో ఈపీఎఫ్ నుండి పాక్షిక ఉపసంహరణ అనుమతించబడుతుంది. 4. ఉద్యోగం మానేసిన తర్వాత డబ్బు విత్డ్రా చేయడం సరైన ఆలోచన కాదు. ఒక ఉద్యోగం వదిలి మరో ఉద్యోగంలో చేరాలనుకుంటే మొదటి కంపెనీలో డిపాజిట్ చేసిన ఈపీఎఫ్ సొమ్మును రెండో కంపెనీకి బదిలీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం మానేసిన తర్వాత చాలామంది ఈపీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకుంటారు. ఇలా చేయడం సరికాదు. ముందుగా ఈ డబ్బు మీ పదవీ విరమణ ప్రణాళికలో ఉపయోగపడుతుంది. రెండవది, ఈపీఎఫ్ పై చాలా మంచి వడ్డీ లభిస్తుంది. ఇది దీర్ఘకాలంలో మెరుగైన ఫండ్ను సృష్టిస్తుంది. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. భవిష్యత్ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మరియు బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.